హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టీ20 అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ని డ్రా చేశారు. మన ఇండియన్ టీమ్ బ్యాటింగ్ చేసింది గానీ, ఇంగ్లాండ్ టీమ్ బ్యాటింగ్ చేయలేదు. సో, మ్యాచ్‌ని డ్రా చేశారు. సెకండ్ టీ20లో అయితే వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేశాడు. కానీ అంత మంచి ప్రదర్శన వైభవ్ సూర్యవంశీ నుంచి లభించలేదు. 10 బాల్‌కి 14 కొట్టాడు అంతే. అభిషేక్ శర్మ 24 బాల్స్‌కి 43 స్కోర్ చేశాడు. ఇషాన్ కిషన్ 40 బాల్స్‌కి 49 స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 22 బాల్స్‌కి 37 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ 11 బాల్స్‌కి 24 స్కోర్ చేశారు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మన టీమిండియా అయితే పవర్ ప్లేలో 6 ఓవర్స్‌కి 65 స్కోర్ చేసి 2 వికెట్లు కోల్పోయింది. 7-15 ఓవర్స్ మధ్యలో 79 స్కోర్ చేసి 1 వికెట్ కోల్పోయింది. కానీ 16-20 ఓవర్ మధ్య 46 స్కోర్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. సో, 16-20 ఓవరే మనం కొంచెం తక్కువ స్కోరు చేయడానికి ఈ రీజన్. ఈ ఓవర్‌లో కొంచెం ఎక్కువ స్కోర్ చేసుంటే మన టీమిండియాకి గెలిచే అవకాశం ఉండేది. ఇంగ్లాండ్ టీమ్‌లో కూడా ఒక డెబ్యూటెంట్ బౌలర్ ఉన్నారు. అతను టంగ్. 4 ఓవర్స్ ఏసాడు. 46 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. ఎకానమీ 11.50గా ఉంది. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్స్ ఏసాడు. 40 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 10గా ఉంది. విల్ జాక్స్ 3 ఓవర్స్ ఏసాడు. 22 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 7.33గా ఉంది. శామ్ కరన్ ఈరోజైతే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్ ఏసాడు. 33 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 8.25గా ఉంది. డావ్సన్ 3 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 9గా ఉంది. ఆదిల్ రషీద్ 2 ఓవర్స్ ఏసాడు. వికెట్ లేదు. 21 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 10.50గా ఉంది. మన ఇండియన్ టీమ్ అయితే ఈ 20 ఓవర్స్‌కి 190 స్కోర్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే ఫిల్ సాల్ట్ మరియు బట్లర్ ఫస్ట్ ఓవర్‌లోనే హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. హారీ బ్రూక్ ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. 15 బాల్‌కి 39 స్కోర్ చేశాడు. జాకబ్ బెథెల్ అయితే ఇన్నింగ్స్ మొత్తాన్ని హోల్డ్ చేసి పెట్టాడు. మెయిన్‌గా జాకబ్ బెథెల్ వల్లనే మన టీమ్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. 46 బాల్స్‌లో 76 రన్స్ స్కోర్ చేశాడు జాకబ్ బెథెల్. బ్యాంటన్ కూడా పర్వాలేదు. 32 బాల్స్‌లో 39 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఒక ఆర్చర్ మాత్రం 7 బాల్స్‌కి 10 స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ టీమ్ అయితే 19 ఓవర్స్‌కే ఈ 190 టార్గెట్‌ని చేసేసింది. ఇక మన బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏసాడు. 40 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 10గా ఉంది. హర్షదీప్ సింగ్ ఏసిన సెకండ్ ఓవర్‌లో 27 రన్స్ ఇచ్చాడు. ఇది పెద్ద నష్టాన్ని కల్పించింది మనకి. హర్షిత్ రాణా అయితే 3 ఓవర్స్ ఏసాడు. 30 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 10గా ఉంది. రవి బిష్నోయ్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. 4 ఓవర్స్ ఏసాడు. 60 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. ఎకానమీ 15 బిష్నోయ్ ఏసిన లాస్ట్ ఓవర్ అయితే 29 రన్స్ ఇచ్చాడు. అందులో 2 నో బాల్స్ ఉన్నాయి. సో, 2 ఫ్రీ హిట్స్ వచ్చాయి. 2 సిక్స్‌లు బాదారు. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ ఏసాడు. 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 5గా ఉంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ ఏసాడు. 37 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 9.25గా ఉంది. రవి బిష్ణోయ్ బదులు శివం దూబేని మనోళ్ళు ఒక్క ఓవర్ అన్నా ట్రై చేసి ఉండాల్సింది ఈ మ్యాచ్‌లో. సో, ఇంగ్లాండ్ టీమ్ అయితే ఈ మ్యాచ్ 4 వికెట్స్ తేడాతో గెలిచింది. ఇక రిమైనింగ్ 3 మ్యాచెస్ మన టీమ్ ఇండియా గెలిస్తేనే మనకి సీరీస్ వస్తుంది. దాంట్లో ఏ ఒక్కటి ఓడిపోయినా 2 గెలిస్తే సీరీస్ డ్రా అవుద్ది. ఒకటి మాత్రమే గెలిస్తే సీరీస్ పూర్తిగా పోయిద్ది. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.